ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో రక్షణ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రక్షణ శాఖ భూముల బదలాయింపుపై రాజ్నాథ్ సింగ్ తో ఈ భేటీలో చర్చించారు. హైదరాబాద్ లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు అప్పగించాలని కోరారు. అనంతరం కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇళ్ల నిర్మాణం పథకం అమలుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి ఖట్టర్ కి సీఎం రేవంత్ వినతి పత్రాన్ని అందించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో రక్షణ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు. ఆయన్ని రక్షణ కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 2450 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ఇదే అంశాన్ని ఆయన దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. ఇక ఆర్సీఐ 2460 ఎకరాలను రక్షణ శాఖ వాడుకుంటుంది కాబట్టి దానికి బదులుగా రావిరాల్లో ఈ భూములను ఆర్సీఐ వాడుకుంటుంది. దానికి బదులుగా ఇటు సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా మెహదీపట్నం పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఆ భూములన్నింటినీ కూడా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. అక్కడ రోడ్లు కావచ్చు, స్కైవేలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తుంది కాబట్టి తమకు ఆ భూములను బదలాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఇక గతంలోనే వరంగల్ కు సైనిక స్కూల్ మంజూరైంది. కానీ గత ప్రభుత్వం అక్కడ భూములు కేటాయించకపోవడం కావచ్చు, కొంత నిర్లక్ష్యం చేసింది. ఆ కారణంగా ఆ స్కూల్ వెనక్కిపోయింది. తిరిగి ఆ స్కూల్ వరంగల్లో పునరుద్ధరించేందుకు కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక మరోవైపు ఇటు గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా సీఎం కలిశారు. ఆయనకు కూడా పలు వినతి పత్రాలు అందించారు. ప్రధానంగా ఆయనకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కేంద్రం కూడా సహకారం అందించాలి. 2.70 ఇళ్లకు మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా మనోహర్ లాల్ ఖట్టర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధానంగా ఇటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్, ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి కూడా స్మార్ట్ మిషన్ కింద కేంద్రం చేర్చింది. అక్కడ ఇప్పటికే కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యాయి. అక్కడ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని పనులు మధ్యలోనే ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ స్మార్ట్ మిషన్ కింద ఆ కార్యక్రమం పూర్తవడం, దాన్ని కొంత పెంచాలి, మరొక సంవత్సరం పాటు గడువు ఇవ్వాలి, వాటికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి నిధులు అందించాలని చెప్పేసి కూడా సీఎం విజ్ఞప్తి చేశారు. రేపు కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. ఆ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే సునీల్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు గతంలో కూడా రక్షణ శాఖ భూముల బదలాయింపుపై అటు రాజ్నాథ్ సింగ్ తో గతంలోనే కేటీఆర్ భేటీ అయ్యారు. కానీ అప్పటి నుంచి కూడా సరిగా స్పందన లేదు అంటూ కూడా కేటీఆర్ పలుసార్లు కూడా మీడియా ముఖంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు కాబట్టి ఈసారి ఈ భూముల బదలాయింపు విషయంపై ఎలాంటి రిప్లై వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? రక్షణ శాఖ భూములను ఇచ్చేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో అంటే మొన్న ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, 3వ సారి వచ్చింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన కేంద్రంలో ఉన్నటువంటి నేతలను కలిశారు. అదేవిధంగా రక్షణ మంత్రి అప్పట్లో కూడా రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. ఆయన్ని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. అప్పట్లో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ లోక్సభ ఎన్నికల కారణంగా కొంత తాత్కాలికంగా వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఆ పనులను శరవేగంగా పూర్తి చేసి తమకు అప్పగిస్తే అక్కడ చేపట్టాల్సినటువంటి రోడ్లు కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాల కల్పనకు తాము ప్రాధాన్యత ఇస్తాము,
అని చెప్పేసి ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం రాజ్నాథ్ సింగ్ కి వివరించారు. ఆ బదిలీ ప్రక్రియ కూడా త్వరలో ఉండే విధంగా చూడాలి అని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు రాజ్నాథ్ సింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. రక్షణ శాఖ అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి బదిలీ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఆయన సీఎం కు చెప్పడం జరిగింది. మొత్తం మీద సీఎం రేపు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. మరికొంతమంది మంత్రులను కూడా కలుస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశాలున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పుడు సీఎం తన నివాసంలో సీనియర్ నేతలు కావచ్చు, ఎంపీలతో ఆయన భేటీ కొనసాగుతా ఉంది. జూలై మొదటి వారంలో రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఆ విస్తరణకు సంబంధించి కూడా కొంతమంది నేతలతో చర్చిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మొత్తం మీద అయితే సీఎం ఇవాళ రేపు ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.